ఇక్కడైతే ఈ వీడియో చూడండి. 2 వీడియోస్ అయితే. ఒకటి అనుపమ వీడియో ఏదైతే ఉందో అది నేను చేసిన వీడియో. ఇంకో వీడియో మన ఫాలోవర్స్ పెట్టారు. ఇది ఆల్రెడీ చాలామంది పెడుతూనే ఉన్నారు. నేనే రైట్ తీసుకున్నా. 2, 3 వీక్స్ నుంచి పెడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి యానిమేషన్ 2, 3 మంత్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్‌లో ఉండేది. ఇప్పుడు చూస్తారో లేదో అని. కానీ ఇందులో ఒకటైతే ఉంటది ఏందంటే, ఆ ఫ్లవర్ కానీ పైన వచ్చే ఫ్లవర్ అవి యానిమేషన్ క్వీన్ అవి చాలా బాగా అనిపించింది నాకు. బటర్‌ఫ్లై కూడా ఉంటది లోపల. ఓకే. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి మీరు. ఓకేనా? నేను సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టాను గానీ, ఇందులో ఏందంటే మీరు తెలుగు సాంగ్ అయినా పెట్టుకోవచ్చు, హిందీ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఏందంటే ఇందులో హిందీ సాంగ్ ఉంటది. ఓకే. మీకు వీలుంటే తెలుగు సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. ఒకవేళ తెలుగు సాంగే పెడదామని అనుకుంటే మీరు ఆహ్, ఆహ్, సాంగ్ అయితే చేంజ్ చేద్దామని అనుకుంటే వేరే సాంగ్ అంటే ఇప్పుడు ఈ సాంగ్ ఏందంటే 'అందమైన ప్రేమరాణి' అనే ఒక సాంగ్ అయితే ఉంది. ఆహ్, ఇది హిందీలో 'ప్రేమికాకు' అనే సాంగ్ అయితే ఉంది కాబట్టి ఇది నేను మీకు ప్రాజెక్ట్ ఇచ్చేది హిందీలోనే ఉంటది. వేరే సాంగ్ పెడదామని అనుకుంటే వేరే సాంగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్తాను మీరు చూడండి. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నాకు ఈ సాంగ్ అయితే ఉంది. ఓకేనా? ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఇదే పెట్టేసిన. చాలామందికి సాంగ్ నచ్చకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ సాంగ్ నచ్చలేదని అనుకుంటే ఈ సాంగ్‌ని డిలీట్ చేద్దాం. పైన ఐడియోలోకెళ్ళి వేరే సాంగ్ పెడుతున్నాను. ఓకే. ఈ సాంగ్ పెట్టేసిన తర్వాత సాంగ్ పెడితే సరిపోదు కాబట్టి ఇక్కడ లిరికల్ కూడా కావాలి మనకు. ఈ లిరికల్ కోసం మనకు ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్‌కి సంబంధించిన లిరికల్ కోసం మనమైతే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను 'ప్రేమలో' అనే ఒక సాంగ్ అయితే పెట్టాను. అది నిన్న కూడా చేసిన. ఎగ్జాంపుల్‌గా పెట్టాను. ఆ సాంగ్‌కి సంబంధించింది నేను గూగుల్ నుంచి ఆ లిరికల్ అయితే ఏదైతే లిరిక్ కావాలో అది నేను కొంచెం కాపీ చేసుకుంటున్నా. ఇంత ఎగ్జాంపుల్‌గా కాపీ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఎడిట్ అది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకా టెక్స్ట్ ఇలాంటివి ఎక్స్‌ట్రా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్‌ని రిమూవ్ చేసి మీ సాంగ్‌లో లిరిక్స్ ఏదైతే ఉందో ఒకసారి వినండి. ఓకే. లిరికల్ విని ఎక్కడైతే బాగా సెట్ అవుతుందో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌ట్రా పార్ట్ లిరికల్ కొంచెం ముందులకెళ్ళినా, ఎనకకెళ్ళినా మీ 2 ఫింగర్ తోటి లాంగ్ ప్రెస్ చేసి ఇలా బ్యాక్ సైడ్ జరుపుకోవడం కానీ ఇలాంటివి చేయండి. ఓకేనా? ఇలా చేయండి. ఓకే. దాంతో పాటు మీరు ఫోటో చేంజ్ చేయాలంటే కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు ఇందులో. ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. వేరేది గా వేరే ఫోటో పెడుతున్నాను. ఒకవేళ బాయ్స్ ఫోటో పెడదామని అనుకుంటే ఈ ఏవైతే ఇవి ఫ్లవర్ ఉన్నాయో అవి రిమూవ్ చేసేయండి. మళ్ళీ బ్యాడ్‌గా కనిపిస్తది. అలాగే ఉంచితే మళ్ళీ ఘోరంగా ఉంటది. అంటే నేను వేరే ఫోటో పెడతా. ఈ ఫోటో ఉంది. ఇది పెట్టేస్తా. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. ఓకే. ఈ ఫ్లవర్‌ని నేను కరెక్ట్‌గా మీకు ఎక్కడైతే బాగా అనిపిస్తదో ఆ ప్లేస్‌లో పెట్టుకోండి. ఇంకోటి దీనికైతే గ్లో అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంది. అది నచ్చకపోతే అది మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రిమూవ్ చేసినా ఇలా ఉంది. ఇక్కడ మనం ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఈ లైన్స్ ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని యాడ్ చేసి దీన్ని మీరు దగ్గర చేసుకోండి ఇలా. వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు ఇలా. కానీ వద్దులే కానీ ఇలాగే నార్మల్‌గా ఉన్నా నో ప్రాబ్లమ్. అది కొన్నిసార్లు అంటే కొంచెం ఫోటో కొంచెం నీట్‌గా ఉంటే అది బాగా కనిపిస్తది. నీట్‌గా లేకపోతే మళ్ళీ ఎందుకంటే ఇక్కడ మనకు హెయిర్స్ ఉన్నాయి కదా! దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ వస్తది. ఇది యాడ్ చేద్దామంటే ఇది యాడ్ చేసుకోండి. ఓకే. కొన్ని ఉన్నాయి. అవి మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్‌కి కొన్నికి కీ యానిమేషన్ బేస్ అయితే ఉంటది. రొటేషన్ యానిమేషన్ అవి ఉన్నాయి. అవి దాని జోలికెళ్ళకుండా మీరు ఎక్కడైతే పెడదామని అనుకుంటారో కీ ఫ్రేమ్ జోలికి కూడా కెళ్ళకండి. ఓన్లీ మీ ఫింగర్ తోటి ఏ ప్లేస్‌లో అయితే పెడదామని అనుకుంటున్నారో ఆ ప్లేస్‌లో ఇలా జరుపుకోండి. ఇలా సెలెక్ట్ చేసి ఎక్కడైతే పెడదామని అనుకుంటున్నారో అక్కడ పెడితే సెట్ అయిపోతది అంతే. ఈ వీడియోని కూడా సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లేదని అనుకుంటే అస్ ఏదైతే తెలుగు సాంగ్ ఉందో అదే నేను సొంతంగా లిరికల్ కావాలని అనుకుంటే కూడా కామెంట్ చేయండి. నేను మొత్తం ఎడిట్ చేసి మీకు సెండ్ చేస్తా. లిరికల్ అని కామెంట్ చేయండి. జై హింద్.